ఈ సెల్ఫీ వీడియో ఢిల్లీలో త్రిలోక్పురికి చెందిన అశోక్ వాల్మీకిది. తన భార్య మీనాక్షితో కలిసి మహాకుంభమేళ స్నానానికి ప్రయాగ్రాజ్ వెళ్ళాడు. అది 18 ఫిబ్రవరి 2025 సాయంత్రం సంగమంలో స్నానం చెయ్యకముందే అశోక్ వాల్మీకి ఈ వీడియోని రికార్డ్ చేశాడు. దాన్ని వాట్సాప్ స్టేటస్గా అప్లోడ్ చేశాడు. అశోక్ మీనాక్షిస్ ప్లాన్. 18 ఫిబ్రవరి సంగమంలో స్నానం చేసి ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు రిటర్న్ ఢిల్లీకి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ జీవితంలో ప్రతిసారి మనం అనుకున్నట్టు ఏదీ జరగదు. 18 ఫిబ్రవరిన వాట్సాప్ స్టేటస్ చూసిన కుటుంబ సభ్యులు మరునాడు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. వెల్కమ్ టు డీప్ సీ ఛానల్. యు ఆర్ వాచింగ్ బ్యూటిఫుల్ మడరేట్ మహాకుంభమేళ. అశోక్ మీనాక్షికి 3 పిల్లలు. అందులో పెద్దవాడు అశ్విని, రెండోవాడు ఆశిష్, మూడోవాడు ఆదర్శ్. 18 ఫిబ్రవరిన అశ్వినికి తన తండ్రి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తండ్రి వెక్కి వెక్కి ఏడవడం విని అశ్విని ఆశ్చర్యానికి గురయ్యాడు. తండ్రి ఏడుస్తూ మీనాక్షి గుంపులో తప్పిపోయిందని చెప్పాడు. తల్లి కుంభమేళలో తప్పిపోయిన వార్త ఎలాంటి కొడుకైనా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన తల్లి ఎలాంటి స్థితిలో ఉందని ఆలోచిస్తూ అశ్విని చాలా భయపడ్డాడు. తండ్రి కొడుకుని ఓదారుస్తూ మీనాక్షి ఎక్కడున్నా తీసుకొస్తానని, అప్పటి వరకు నేను ఇంటికి రానని కొడుకుతో చెప్పాడు. అలాగే మీనాక్షి కోసం లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ నుండి అనౌన్స్మెంట్ చేయిస్తున్నానని కొడుకుతో చెప్పాడు. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పిపోయిన వ్యక్తులను వెతకడం కోసం మహాకుంభమేళలో ఏర్పాటు చేశారు. మీనాక్షి గురించి ఎంతసేపు అనౌన్స్మెంట్ చేసినా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఆజాద్ నగర్ లో ఒక లాడ్జ్ లో ఒక మహిళ శవమై దొరికిందని దుర్సీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక మహిళ కామన్ టాయిలెట్ లో శవమై కనిపించింది. ఎవరో గొంతు కోసి చంపారని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఇంతకు ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరితో కలిసి వచ్చింది అనే విషయాలు తెలుసుకోవడం పోలీసులకి మరింత ఛాలెంజింగ్ గా మారింది. అదొక హోటల్ కాదు, లాడ్జ్ కాదు, అదొక ఇల్లు. ఇంటి ఓనర్ కుంభమేళకు వచ్చిన యాత్రికులకు ఉండడానికి ఇంటి రూమ్స్ ని రెంట్కి ఇచ్చాడు. ఇలా చేయడం కుంభమేళలో ఒక బిజినెస్ గా మారింది. ఈ ఇంట్లో ఎలాంటి రికార్డ్స్ రిజిస్టర్ అయి లేవు. అలాగే సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ అయి లేవు. గెస్ట్స్ దగ్గర ఐడి ప్రూఫ్ లాంటివి కూడా తీసుకోలేదు. అందుకే పోలీసులకి ఈ కేసు ఛేదించడం మరింత కష్టంగా మారింది. పోలీసులు ఇంటి ఓనర్ ని ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ మహిళ ఒక వ్యక్తితో రాత్రి కలిసి వచ్చిందని, రూమ్ 500 రెంట్కి ఇచ్చానని ఇంటి ఓనర్ పోలీసులకి చెప్పాడు. పోలీసులు రూమ్ చెక్ చేయడానికి వెళ్తే ఆ మహిళకు సంబంధించిన ఎలాంటి వస్తువులు కనబడలేదు. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసి మార్చురీకి పంపించారు. ఆ మహిళ ఫోటోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయమని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు 2 రోజులైనా మీనాక్షి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులకి మరింత భయం పెరిగింది. మీనాక్షి పెద్ద కొడుకు అశ్విని, తమ్ముడు ఆదర్శ్, మావయ్య ప్రవేశ్ తో మీనాక్షిని వెతకడానికి 21 ఫిబ్రవరిన ఢిల్లీ నుండి ప్రయాగ్రాజ్ వెళ్లారు. ప్రయాగ్రాజ్ స్టేషన్ లో రైల్వే పోలీసులకి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తన తండ్రి రికార్డ్ చేసిన వీడియోని చూపించాడు. రైల్వే పోలీసులు ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశారు. ప్రయాగ్రాజ్ జుర్సీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని సలహా ఇచ్చారు. అశ్విని అందరితో కలిసి ప్రయాగ్రాజ్ జుర్సీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ ఎస్ఓ ఉపేంద్ర ప్రతాప్ సింగ్ కి జరిగిన విషయం మొత్తం చూపించి తన తల్లి మీనాక్షి ఫోటోని చూపించాడు. వెంటనే పోలీస్కి 2 రోజుల క్రితం శవమై దొరికిన మహిళ ముఖం, ఫోటోలో ఉన్న మీనాక్షి ముఖం ఒకలానే అనిపించింది. ప్రపంచంలో ఎవరూ అనుకుని ఉండరు తల్లిని గుర్తించడానికి శవాల మధ్య నుండి వెళ్లాల్సి వస్తుందని. ఎంతో ఆనందంగా బయలుదేరిన తల్లి చివరికి శవమై కనిపించింది. సడన్ గా అశ్వినికి తన తండ్రి మీద అనుమానం పుట్టుకొచ్చింది. ఆ ఇంట్లో ఎటువంటి సీసీటీవీలు లేకపోవడంతో ఆ ఇంటికి వెళ్లే దారిలో సీసీటీవీలను చెక్ చేయడం పోలీసులు మొదలు పెట్టారు. వాళ్ళ చూపు 18 ఫిబ్రవరి రాత్రి 8 గంటల ఫుటేజ్ మీద పడింది. ఒక వ్యక్తి లగేజ్ పట్టుకొని గుంపు నుండి బయటకు వచ్చి ఒక మహిళ చేయి పట్టుకుని వెళ్తున్నట్టు కనిపించింది. పోలీసులు ఆ ఫుటేజ్ ను ఇంటి ఓనర్ కి చూపించి కన్ఫర్మ్ చేసుకున్నారు. పోలీసులు అశ్వినిని తనకి ఏ విషయం తెలియనట్టు ఉండమని, కేవలం తన తల్లి కోసమే వచ్చినట్టు ఉండమని పోలీసులు అశ్వినిని నటించమన్నారు. పోలీసులు చెప్పినట్టు అశ్విని తన తండ్రికి ఫోన్ చేసి బైరానా చౌరా దగ్గరికి కలవడానికి రమ్మంటాడు. అది ఫిబ్రవరి 21, 2025 సాయంత్రం. బైరానా చౌరా దగ్గర నుంచి అశోక్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు అశోక్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అశోక్ కొంతసేపు ఆ స్టోరీలు ఈ స్టోరీలు చెప్పి తప్పించుకుందామని చూశాడు. కానీ చివరికి నేరం ఒప్పుకున్నాడు. ఒక చిన్న రిక్వెస్ట్,
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 50 సంవత్సరాలు కలిగిన అశోక్ డిఎంసీలో ఒక స్వీపర్. 3 కొడుకులు ఉన్న అశోక్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దానితో ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలిసిపోయింది. తన అక్రమ సంబంధాన్ని చూసి చూడనట్టు ఉండమని భార్య మీనాక్షితో అనేవాడు. ఎలా అయినా మీనాక్షి అడ్డు తొలగించుకుందామని ఈ ఘటనకి 2 నెలల ముందు హరిద్వార్ తీసుకుని వెళ్ళాడు. అయితే అక్కడ హోటల్స్ లో ఐడి ప్రూఫ్స్ అడగడంతో అశోక్ ప్లాన్ ఫెయిల్ అయింది. తర్వాత మహాకుంభమేళా జరగబోతుందని టీవీలో చూసి అక్కడైతే ఎటువంటి ఐడి ప్రూఫ్ లేకుండా ఈజీగా రూమ్స్ దొరుకుతాయని మీనాక్షిని కుంభమేళా తీసుకువెళ్ళాడు. 18 ఫిబ్రవరి సంగమంలో స్నానం చేశాక అశోక్ మీనాక్షి రూమ్ రెంట్కి తీసుకున్నారు. రాత్రంతా అశోక్ మందు తాగుతూ సినిమాలు చూశాడు. ఉదయం మీనాక్షి లేవగానే తనని క్షమించమని కోరాడు. మీనాక్షికి ఏ విషయం అర్థం కాక ఫ్రెష్ అవుదామని బాత్రూమ్ లోకి వెళ్ళింది. వెంటనే అశోక్ వెనక నుంచి వెళ్లి కత్తితో మీనాక్షి గొంతుని 4 సార్లు కోశాడు. కొన్ని సెకండ్లకే మీనాక్షి ప్రాణం విడిచింది. వెంటనే అశోక్ అక్కడి నుంచి సామాన్లు పట్టుకొని పరిగెత్తాడు. ఈ హత్యలో అశోక్ లవర్ పాత్ర కూడా ఉందని మీనాక్షి వాళ్ళ అన్నయ్య ప్రవేశ్ పోలీసులకు తెలియజేశాడు. చివరికి అశోక్ తన లవర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీనాక్షి అంత్యక్రియలు వాళ్ళ పిల్లలు చేశారు. పురుషుడు గాని మహిళ గాని ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ జీవితాలే కావు, వాళ్ళ పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.